అండి అందరికీ. అందరూ ఎలాగున్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మేము ఎటు వెళ్తున్నాం అనుకుంటున్నారా? అయితే వీడియో అయితే లాంగ్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయకోకుండా మంచిగా అయితే చూడండి ఎండింగ్ వరకు అయితే. ఎటు వెళ్తున్నామో ఏం చేస్తున్నామో అన్ని అర్థమైపోయింది వీడియోలో అయితే. ఎక్కడ గ్యాప్ ఇవ్వకోకుండా అయితే చూసేయండి వీడియోని అయితే. మా వారైతే రావట్లేదు. నేను మా పాప బాబు అయితే వెళ్తున్నాము ఆటోలో. అక్కడ వెళ్ళినాక మా అమ్మ అయితే ఉంటుంది కాబట్టి మేము ముగ్గురమే వెళ్తున్నాం. నడుచుకుంటే అయితే ఫస్ట్ అయితే వెళ్తున్నాము ఆటో కోసమని. ఆటో కోసం అయితే దగ్గరండి. మాకను రోడ్డుకి అయితే దగ్గర ఉంటుంది కాబట్టి మా పాప అయితే నడుస్తుంది దగ్గరని. బాగానే నడుస్తుంది, ఎత్తుకోమని అడగట్లేదు. ఆటో దిగినమ్మట్లు మా అమ్మ అయితే ఉంటుంది. అప్పుడైతే మా అమ్మ అయితే ఎత్తుకుంటుంది కాబట్టి ఇక్కడ వరకు అయితే మామూలు నడుస్తుంది బాగానే. మా బాబుని అయితే నేను ఎత్తుకొని అయితే వస్తున్నాను. మా వారికి ఏదో పని ఉందంటే పనికి అయితే వెళ్ళారు. పని అయిపోయినాక వస్తా అన్నారు కాబట్టి ఫస్ట్ అయితే మేము వెళ్తున్నాం. తర్వాత అయితే మా వారు వస్తున్నారు. అప్పుడు మేము బయలుదేరేసరికి 11:30 అవుతుంది. మధ్యాహ్నం టైంలో వెళ్తున్నాం. బాగా ఎండ కొడుతుంది అప్పటికి. మార్నింగ్ బయలుదేరదామని వెళ్దాం అనుకున్నాం కానీ టైం కుదరలేదు. పిల్లగాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంట్లో పని చేసుకుని వాళ్ళు రెడీ చేపించి నేను రెడీ అయ్యేసరికి ఈ టైం అయింది. లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోయేదాన్ని నేనైతే. అది కాక మా వారు వస్తారేమని వెయిటింగ్ చేసుకుంటూ ఉన్నాము. రాననేసరికి మేమైతే ఆటోలో ఎక్కి వెళ్ళిపోతున్నాము. అదేదో ముందే చెప్తే వెళ్ళిపోయేటోళ్ళం కానీ అన్నా సరే అని ఇప్పుడైతే వెళ్తున్నాము. తర్వాత అయితే వస్తా అన్నారు ఒక 2 hours తర్వాత. ఇద్దరు పిల్లగాళ్ళు వేసుకొని ఆటోలో వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటుంది. పక్కన అంటే అయితే ఇద్దరు పిల్లగాళ్ళు వేసుకుని వెళ్తున్న ఎవరు లేరా పక్కన అంటే మా అమ్మ దిగినమ్మట్లు ఆటోలోంచి దిగినమ్మట్లు మా అమ్మ తీసుకుంటుంది పిల్లగాళ్ళు అనేసరికి అవునా అని అన్నది. మా పాప అయితే ఆటోలో వచ్చేటప్పుడే పడుకుంటూ ఉన్నది. మా అమ్మని చూసేసరికి నిద్ర మొత్తం పోయింది అనుకుంటా లేచి కూర్చుంది ఆటోలోంచి. మళ్ళా ఇంకా మా అమ్మ మా తమ్ముడైతే వచ్చారు. మా అమ్మ మా తమ్ముడైతే ఇక్కడైతే నిలబడ్డారు. మేము వచ్చేదాకైతే ఇంక అంతలోకి మేమైతే వచ్చేసినాము. ఏ షాపు మీకు అర్థమయ్యే ఉంటుంది ఇదైతే ఏం షాపు అని. వీడియోలో కనబడుతూనే ఉండాలి మీకు ఏం షాపు అని అర్థమయ్యి ఉండాలి. మేము దేనికి వచ్చినామంటే మా అమ్మ అయితే టీవీ అని ఫ్రిడ్జ్ అని తీసుకుందామని వచ్చింది ఈఎంఐ మీద. కానీ ఇక్కడైతే ఇవ్వనన్నారు. అమ్మకంట సివిల్ అంటే లేదంట, సివిల్ తక్కువ ఉందనేసరికి ఇవ్వనన్నారు. అప్పటికి ఇస్తానే అని అన్నారు కానీ సడన్ గా సివిల్ లేదనేసరికి ఇవ్వనన్నారు. సివిల్ తక్కువ ఉందమ్మా అని అన్నారు. తర్వాత నా కార్డు మీద తీసుకుందాం అనుకున్నారు కానీ నాకు పాన్ కార్డ్ అయితే మొన్న అప్లై చేసినాను. అదైతే ఇంకా రాలేదు. పాన్ కార్డు ఉంటేనే ఇస్తా అన్నారు. పాన్ కార్డ్ లేదనేసరికి ఇంకా వదిలేసినాము. తర్వాత అయితే మా వారి పేరు మీదే తీసుకుందామని అనుకున్నాం. మా వారు వచ్చేదాకా 1 hour దాకా వెయిటింగ్ ఫోన్ చేస్తే 1 hour తర్వాత వస్తానే అన్నారు మా వారైతే. సరైన అప్పుడు దాకా అయితే నాదైతే చెక్ చేస్తున్నారు ఏమైనా వస్తుందా అని. అయినా రావట్లేదు. మా అమ్మది రావట్లేదు, నాది రావట్లేదు. అంటే సివిల్ లేదంట మా అమ్మ దానికేమో. నాకేమో పాన్ కార్డ్ లేదు కాబట్టి ఇవ్వనన్నారు. మేమైతే ప్రతి వస్తువు ఇక్కడే తీసుకుంటాము. వాషింగ్ మిషన్, టీవీ కాడ ఇక్కడే తీసుకున్నాం. బజాజ్లో మంచి ఈఎంఐ ఇక్కడ మంచి నడిచిద్ది. ప్రతి నెల కరెక్ట్ టైం కట్టాలి. మేము 2 months నుంచి కరెక్ట్ టైం కట్టట్లేదు. వడ్డీ అయితే పెరిగింది. 1 hour దాకా చూసారు వస్తుందా లేదా అని. చూసినా కూడా రావట్లేదు. ఎంత ట్రై చేసినా సివిల్ తక్కువ ఉంది రాదు అని చెప్తున్నారంట. ఇంకా సరేలే మా వారు వచ్చేదాకా అయితే ఇక్కడ ఒక 5 నిమిషాలు దాకా ఉన్నాం. బయట అయితే ఎండలు అదిరిపోతున్నాయి. కొద్దిగా ఇక్కడ ఏసీ ఉందని ఇక్కడైతే కూర్చొని ఉన్నాము చాలా టైం దాకా. జనాలు కూడా ఉన్నారు. కొంతమంది అయితే లంచ్కి అయితే వెళ్ళారు. మేము మధ్యాహ్నం టైంలో వచ్చినాం కాబట్టి కొంతమంది అయితే లేరు, కొంతమంది అయితే వెళ్ళిపోయారు. లేకపోతే జనాలు చాలా మంది ఉండేటోళ్ళు ఇక్కడైతే. ఇంకా మా పాప బాబు అయితే మా అమ్మ వాళ్ళు అయితే కూర్చొని ఉన్నారు. వాళ్ళకైతే ఐస్ క్రీమ్ అయితే ఇప్పిస్తుంది. మా అమ్మ అయితే ఎండకైతే తట్టుకోలేకపోతున్నాం. అంటే ఏసీ ఉంది కాబట్టి కొద్దిగా నయం. ఇక్కడ లోపల బయటకి అయితే ఎండ అయితే అదిరిపోతుంది. బజార్ కాబట్టి మమ్మల్ని అయితే ఏదో ఒకటి అడుగుతూనే ఉంది. మా అమ్మని అయితే ఇప్పిస్తూనే ఉంది. ఎక్కువ శాతం ఐస్ క్రీమ్లు, కూల్ డ్రింక్సే కావాలి ఆమెకి, ఇంకేం వద్దు. మా బాబు కూడా బాగానే తింటుండే ఐస్ క్రీమ్ అయితే. దీంట్లో అయితే మా పాప బాబు అయితే వీడియోలో ఎక్కువ కనబడుతుంది. మళ్ళీ కిడ్స్ అని వినపడిద్దేమో, అప్లోడ్ అయిద్దో లేదో. వీడియో అయితే ఇంత కష్టపడి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. లాస్ట్కి వచ్చి వాయిస్ ఓవర్ ఇచ్చినాక మొత్తానికి అప్లోడ్ అవ్వకపోతే అంతే కథం. ఎందుకంటే పిల్లగాళ్ళు కనబడుతున్నారు కాబట్టి. ఏమైందో చూద్దాం వీడియో. నాకు ఏది ఇబ్బంది అనిపించట్లే కానీ ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది అనిపిస్తుంది. చాలా కష్టపడి ఇస్తున్నాను. ఎందుకంటే మా పిల్లగాళ్ళు పడుకున్నప్పుడు ఇస్తున్నాను. దాంట్లో ఫ్యాన్స్ కూడా ఏమి వేసుకోవట్లేదు. ఫ్యాన్ సౌండ్స్ వినబడుతున్నాయి. వాయిస్ ఓవర్ ఇస్తా అంటే చెవులు కారిపోతున్నాయి. చెవులు కారిపోతుంటే కూడా ఇట్లనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఎంత కష్టపడుతున్నాను కానీ రీచ్ అనేది రావట్లేదు, సక్సెస్ అని రావట్లేదు. ఎప్పుడు వచ్చిద్దో మరి. ఎప్పటి నుంచో పెడుతున్నాను. ఇప్పుడు 2 months అయిపోయింది. ఒక్క వీడియో కూడా మంచి వైరల్ అవ్వలేదు. వాచ్ అవర్స్ కూడా అసలు రావట్లేదు. అసలు న్యూస్ అనేది లేదు. అసలు సబ్స్క్రైబర్స్ కూడా ఎప్పుడో ఒకసారి పెరుగుతున్నారు కానీ డైలీ అయితే మంచిగా పెరగట్లేదు. ఒకళ్ళు ఇద్దరు అంతకు మించి ఎక్కువ లేదు. ఏమోలే దేవుడిదే ఎప్పుడు కరుణిస్తాడో దేవుడు అనేటోడు. చూద్దాం అప్పుడు లోపలికి. ఇంకా మా అమ్మ పేరు మీద రాదనేసరికి మా తమ్ముడైతే వెళ్ళిపోయాడు. వచ్చేటట్టు లేదులే అని మా తమ్ముడికి అయితే కొద్దిగా అయితే పని ఉందంట బయటికి, అందుకే వెళ్ళిపోయాడు మా తమ్ముడైతే. ఇంకా నేను, మా అమ్మ, మా పిల్లగాళ్ళు అయితే ఉన్నాము. ఇంకా మా వారు వచ్చేదాకైతే ఇక్కడ వెయిటింగ్ చేసుకుంటూ
ఆడుకుంటున్నాము. ఇంకా నాకే తట్టుకోలేక ఇంకా వాటర్ జ్యూస్ అయితే తాగుతున్నాను. ఇక్కడ చాలా రోజులకైతే బయటకు వచ్చినాను, అది కూడా మా అమ్మ వల్ల కాబట్టి కొద్దిగా అటు ఇటు తిరుక్కుంటూ అది తినుక్కు మా వారు వచ్చేదాకైతే అటు ఇటు తినుక్కుంటూ తిరిగినాము. కొద్దిగా ఎండ కొడుతుందిలే కాబట్టి కొద్దిగా చెట్లు ఉన్నాయి అక్కడక్కడ కాబట్టి కొద్దిగా చల్లదనంగా ఉంది. కొద్దిగా అది ఇది మంచి జనాలు ఉన్నారు కాబట్టి ఎండ అనేది అనిపించట్లేదు. కొద్దిగా వాటర్ జ్యూస్ తాగుతున్నాం కాబట్టి ఎప్పటికప్పుడు బాగానే ఉంది. కానీ ఎక్కువ శాతం షాప్లలోనే ఉంటున్నాం. నా వాయిస్ అనేది అర్థం అవుతుందో లేదో కొద్దిగా కామెంట్ చేయండి. ఎందుకంటే నేను స్పష్టంగా మాట్లాడుతానా లేదా తడబడి మాట్లాడుతుందా, మీకు వినబడుతుందా, నా వాయిస్ అనేది అర్థమవుతుందో లేదో కూడా కామెంట్ చేయండి. ముఖ్యంగా నాకు అది కావాలి, నా వాయిస్ అనేది అర్థమవుతుందో లేదో మీకని. నాకు డౌట్ ఉందంటే ఇది ఒక్కటే, నా వాయిస్ అర్థమవుతుందో లేదో మీకని. అసలు వింటున్నారా లేదా, నా వీడియోస్ చూస్తున్నారా లేదో కూడా తెలవట్లేదు. లాంగ్ వరకు చూడండి అబ్బా, కొద్దిగా నా వీడియోస్ కూడా మంచి న్యూస్ అనేది వస్తుంది కాబట్టి లాంగ్ వరకు చూడండి. మా పిల్లగాల కోసం అయితే మా అమ్మ బాదం పాలు తీసుకుంది. వాళ్ళు తాగనన్నారు, ఊస్తున్నారు, బాధాలు తలుగుతుంటే సరే అని నేనే తాగేసినాను. వాళ్ళైతే ఐస్ క్రీమ్ అయితే తింటున్నారు. మా వారు వచ్చేది టైం పట్టిద్దని కొద్దిగా అయితే ముందుకెళ్ళి షాపింగ్ చేద్దామని ఆటో అయితే ఎక్కినాము. కొద్దిగా షాపింగ్ చేసేది వేరుంటది, బజాజ్లది వేరుంటుంది కాబట్టి కొద్దిగా ముందుకు ఎక్కితే అయితే షాపింగ్ చేసే బట్టలు ఏదైనా బేకరీస్ అవన్నీ వస్తాయి. అప్పుడు దాకా షాపింగ్ చేద్దాంలేని ఇంకా ఆటో ఎక్కేసి షాప్ కాడికి అయితే వెళ్తున్నాము. మేము మా పిల్లగాలకైతే ఏదైనా ఊరు ప్రయాణం అయితే ముందే ఉంటారు, ఏమి ఏడవరు, బాగానే కూర్చొని మంచిగా చూస్తూ ఉంటారు. అటు ఇటు దిక్కులైతే ఆటోలో కూర్చొని వాళ్ళైతే ఏమి ఏడిపించారు, బాగానే ఉంటారు. చూడండి ఎంత బుద్ధిగా కూర్చొని చూస్తున్నారో, ఏమి ఏడిపించారు, అది ఇది తినిపిస్తూ ఉంటే తినుకుంటూ తాక్కుంటూ అయితే మంచిగా ఉంటారు వాళ్ళైతే. కానీ నాకు మా అమ్మకి చుక్కలు కనబడితే వాళ్ళిద్దరిని ఎత్తుకోలేక అటు ఇటు ఎండలు అదిరిపోతుంది. నాకైతే ఎందుకు వచ్చినా అనిపించింది. నేను ఎందుకంటే ఏ పని అవ్వలేదు, వచ్చినా కానీ ఏ పని కుదరలేదు మాకైతే. ఎందుకు వచ్చినామంటే ఫుడ్ కోసం వచ్చినట్టు అనిపించింది నాకైతే. ఎందుకంటే సిరిదిండి ఎక్కువ తినేసినాము మేమైతే. ఇక్కడ ఈ సెంటర్లో అయితే బాగా గల్లీలు ఉంటాయి, మంచి పెద్ద పెద్ద షాపులు ఉంటాయి. అసలు నడవాలి, ఏ షాప్కి వెళ్ళాలన్నా ఎక్కడెక్కడో ఉంటాయి షాపులు అయితే, కాబట్టి నడుచుకుంటూ వెళ్ళాలి ఎండలైతే. కొంతమంది అయితే షాప్లో క్లోజ్ చేశారు ఎండకు తట్టుకోలేక అనుకుంటా. మా అమ్ములేమో ఇక్కడ పానీపూరి కావాలని ఏడుస్తుంది, ఎండ అదురుతుందంటే పానీపూరి కావాలంట మా అమ్ములకైతే. సరే అని మా అమ్మాయి తిప్పిస్తుంది ఇక్కడ పానీపూరి. ఆమె తినలేదు, నేనే తిన్నాను మొత్తానికి పానీపూరి అయితే. మళ్ళీ వేస్ట్ అయిపోయిద్దని నేనే తినేసినాను పానీపూరి. దాని తర్వాత బాల్ కావాలంటే బాల్ అయితే తీసుకుంది, ఏయో ఐటమ్స్ అడుగుతుంది. ఎక్కువ మా అమ్ములు షాపింగ్ అయిపోయింది ఇక్కడైతే. మా అమ్ములకే కొనిచ్చింది అన్ని. మా అమ్మ అయితే బాల్ అని, ఐస్ క్రీమ్లు అని, అవి సిరిదిండి అని, ఆమె కావాల్సినవన్నీ కొనిచ్చింది. మళ్ళీ మా అమ్మ పాప మా అమ్మ టీవీ కోసం ఫ్రిడ్జ్ కోసం వచ్చి అసలు అంత వేస్ట్ అయింది. టీవీ పట్టుకెళ్ళలే, ఒక ఫ్రిడ్జ్ పట్టుకెళ్ళలేదు. బీరవైనా తీసుకుని వెళ్దాం అనుకున్నది కానీ అది కూడా కుదరలేదు. ఏమోలో మా అమ్మ టైం బాగలేదు అనుకుంటే సరే అయితే మంచిగా తీసుకుంటాలే అమ్ముల అన్నది. క్యాష్ పెట్టి సరేలే క్యాష్ పెట్టి తీసుకోమా, ఈఎంఐ కన్నా క్యాష్ బాగుంటుందని నేను కూడా చెప్పినాను. ఎందుకంటే ఒక రోజు లేట్ అయినా వడ్డీ పడుతుంది. మా అక్కడ అట్లా కష్టంగా ఉంది ఇప్పుడు అయితే ఈఎంఐ కట్టాలంటే. మాకైతే మా బాబుది అయితే ఒక ఫోటో ఫ్రేమ్ చేపిద్దామని ఫోటో ఫ్రేమ్స్ కాడ ఫోటో అయితే ఇచ్చేసినాము. అది కూడా ఇచ్చేసి ఇంకా ముందుకైతే నడుచుకుంటూ వెళ్తున్నాము. అదే అన్న కానీ బీరువాలు చూద్దామని అయితే వెళ్తున్నాము. సివిల్ లేదు, బీరువా కాడ రాదమ్మా అని చెప్పేశారు. అది కూడా అయిపోయింది. అసలుకి టైం బొక్క మేము వచ్చి అసలు ఏ పని అవ్వలేదు. షాపింగ్ ఒక్కటి తప్పించి ఇంకే పని అవ్వలేదు. ఈ ఎండలు కష్టపడి వచ్చినాము, ఏదో ఒకటి తీసుకొని వెళ్ళిద్దిలే మా అమ్మ అనుకున్నా కానీ అసలు సివిల్ లేదు అనేసరికి బాధతో వెళ్ళిపోయింది మా అమ్మ. నాకైతే చాలా బాధ అనిపించింది అట్లా వెళ్ళిపోయేసరికి. మంచిగా బీరువా లేకపోతే టీవీ ఫ్రిడ్జ్ తీసుకుంటే ఇలా మంచి బిర్యానీ ఇప్పించిద్దిలే మా అమ్మ అనుకున్నా. ఇంకా ఏం తీసుకోకుండా బాధతో వెళ్ళిపోయింది. మేము అడిగితే తిట్టిద్దిలే అని ఇంకేం అడుక్కోకుండా అయితే మేమైతే రిటర్న్ అయినాము. ఇక్కడైతే మామూలుకి అయితే ఐస్ క్రీమ్ అయితే ఇప్పిస్తుంది. బేకరీ చూసింది మామూలు అయితే ఇంకా లేనిపోయిన అన్ని అడుగుతుంది. ఐస్ క్రీమ్లని, కేకులని అన్ని అడుగుతుంది. సగం ఇక్కడ 500 గుళ్ళు అయినాయి మా అమ్మకైతే. చూడండి అట్లా ఏడుస్తుంది, ఇప్పియట్లేదు అని. అసలుకి మొత్తం బేకరీ నిండా అసలు ఒకటే ఏడుపు, అందరు ఏమికెళ్ళి చూస్తున్నారు. సరే అని అన్ని ఇప్పించేసింది ఆమె ఏడుస్తుందని. ఇంకా నేనైతే ఒక ఎగ్ పప్పు తీసుకొని అయితే అది తింటున్నాను. పెద్ద బేకరీనే, బాగానే కాస్ట్ ఎక్కువ అయిపోయినాయి, 500 దాకా అయినాయి. ఏం తిన్నట్లేదైతే నాకైతే ఆ ఎగ్ పప్పు ఒక్కటే కడుపు నిన్నట్టుంది. నాకైతే మిగతా అయితే ఏం తిన్నట్లేదు. మామూలు అయితే సగం తిని సగం అయితే పడేసిద్ది, లేకపోతే నేనేం తినాలి, మా అమ్మ అయినా తినాలి, లేకపోతే మొత్తానికైతే పడేసిద్ది. అవన్నీ ఆశ ఎక్కువగానే ఏది తినదు, గింత తినిద్ది పడేసిద్ది నచ్చకపోతే. ఎండలో తిరిగి వచ్చినాం కాబట్టి కొద్దిగా అయితే ఇక్కడ ఫ్యాన్ అయితే వేసారు. ఇంకా ఇక్కడ కూర్చొని అయితే నేనైతే ఎగ్ పప్పు అయితే తింటున్నాను.
ఇక్కడ చూసారు సివిల్ ఉందా లేదా అని. సివిల్ అయితే తగ్గిందంట మా వారిది. అయితే వాషింగ్ మిషన్ కట్టట్లేదు అంటున్నాం అంటే లేటుగా కడుతున్నాం కాబట్టి సివిల్ తగ్గిపోయింది. కరెక్ట్ అయిన కట్టుంటే సివిల్ తగ్గిపోయేది కాదు. లేటుగా కడుతున్నామని సివిల్ అయితే తగ్గింది కాబట్టి ఇవ్వనన్నారు వాళ్ళైతే. నెక్స్ట్ టైం అయితే మంచి కట్టండి, ఒక 2 months దాకా మంచి సివిల్ అయితే వచ్చింది, అప్పుడైతే రాండి ఇస్తామని అన్నారు. సరేలే ఒక 2 months తర్వాత సంగతి అప్పుడైతే వద్దాంలే అని రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా మా వారైతే కార్ తెచ్చారు, కార్లో అయితే వెళ్తున్నాము. ఇంకా జ్యూస్ ఇప్పివా అంటే, కూల్ డ్రింక్ అయితే ఇప్పివా అంటే ఇక్కడ గోలీ సోడా అయితే ఇప్పించిన. అదే నాకైతే అస్సలు నచ్చలేదు ఆ గోలీ సోడా అయితే. ఎట్లా అనిపించింది కానీ తాగక తప్పలేదు, ఎందుకంటే దాహం మీద ఉన్నా కాబట్టి, ఎండ కదిరిపోతుంది కాబట్టి తాగేసిన. కొద్దిగా అట్లా ఇంకా కార్లు అయితే అట్లా వేసిండు, అట్లయితే కూల్ అయినాను. అసలు ఎండలో రావద్దురా బాబు అనుకున్నా. అసలు వచ్చిన పని అయితే ఏది అవ్వలేదు. పాప మా అమ్మ అయితే అట్లా వెళ్ళిపోయింది. నాకైతే చాలా బాధ అనిపించింది మా వారికి. నాకైతే మా పేరు మీదనే ఇప్పిద్దాం అనుకున్నాం, మాది ఇక్కడ సివిల్ లేదు అనేసారు వాళ్ళైతే. ఇంకా సరేలే అని ఇంకా వెళ్ళిపోయింది మా అమ్మ అయితే. వద్దులే అమ్ములు ఈసారి క్యాష్ పెట్టి తీసుకుంటలే సివిల్ వచ్చినప్పుడు అన్నది. సరేలే అమ్మ అని మా అమ్మని అయితే పంపించేసి మేమైతే రిటర్న్ అయిపోయినాం ఇంటికి. ఈసారి అయితే ఎండలో రావద్దు అనుకుంటున్నాను. అసలుకి మేము రిటర్న్ అయ్యేసరికి అప్పటికి 3:30 4 అవుతుంది. ఇంటికి వెళ్ళేసరికి ఎప్పుడు 12ంటికి వెళ్ళిన వాళ్ళము 4ంటికి వస్తున్నాము రిటర్న్ అయ్యి. మా పాప బాబు కూడా అలిసిపోయారు బాగా, కార్లోనే పడుకున్నారు. ఇంక ఇంటికి వచ్చి నిద్రపుచ్చినాను కూలర్ కింద. వాళ్ళకి అయితే కూలర్ కింద అయితే పడుకుంటున్నారు. ఇక నేనైతే గిన్నెలు తోముకుందామని వాళ్ళు వేసే ముందే గిన్నెలు అయితే తోముకుంటాను. మళ్ళీ వాళ్ళు వేస్తే గిన్నెలు అయితే తోముకొని ఇవ్వరు, అందుకే గిన్నెలు అయితే ఫాస్ట్గా తోమేసి ఇంట్లో పని చేసుకుందాం అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇల్లు కడుగుదాం అనుకుంటున్నాను. మొన్న అయితే మా అమ్మ దేవుడి గుడికి వెళ్ళినప్పుడే కడిగింది, మళ్ళీ ఇంతవరకు ఇల్లు తుడిచినా కానీ కడగలేదు. మళ్ళీ ఎండలు కూడా అదిరిపోతున్నాయి, గచ్చు కూడా వేడెక్కిపోతుంది. కొద్దిగా కూల్ వాటర్ అలాంటి కూల్ మోటార్ వేసి నీళ్ళు కొట్టుతూ మంచి చల్లబడి ఇద్దరు పిల్లగాళ్ళు కూడా మంచిగా ఆడుకుంటారు. కానీ మంచిగా అయితే నీళ్ళైతే కొట్టుదామని ఇంట్లో పని మొత్తం చేసుకొని ఇల్లు కడుగుదాం అనుకుంటున్నాను. కాబట్టి ఫస్ట్ అయితే గిన్నెలతో ఇల్లు ఖాళీగా వాళ్ళు లేకముందు పని చేసుకుందాం అనుకునేసరికి మా పాప అయితే లేచింది. మా పాప లేచేసరికి మా బాబు కూడా లేచిండు. ఇంక ఇద్దరైతే వాటర్లో తడుస్తున్నారు మంచిగా ఇల్లు కడుగుతూ ఉంటే. కొద్దిగా ఎండప్పుడే కడుగుతున్నాను, అప్పుడు 4:30 అవుతుంది కడిగేసరికి. మళ్ళీ ఆరాలి కాబట్టి కొద్దిగా ఎండప్పుడే కడుగుతున్నాను. కడిగేసి అయితే రేకుల కింద అయితే కూర్చున్నాం మేమైతే కాసేపు. వాళ్ళకి స్నానాలు చేపించి నేనైతే
మా పాప బాబు అయితే మంచిగా ఎంజాయ్ చేశారు. వాటర్లో మంచి మోటార్ వేసినగా మంచిగా నీళ్ళల్లో తడుచుకుంటూ మంచిగా ఎంజాయ్ చేశారు. వాళ్ళైతే మంచిగా ఇల్లు కడిగినాకైతే మంచిగా అయితే ఆడుకున్నారు ఇంట్లో అయితే. ఎందుకంటే చల్లగా ఉంది అప్పుడు గచ్చు, మంచిగా అయితే ఆడుకున్నారు వాళ్ళైతే. మా అమ్మ అయితే మా ఇంటికి వచ్చినప్పుడు కల్లా అంటది మంచి మోటార్ ఉంది గమ్ములు రోజు కడుక్కోవచ్చుగా ఇల్లు అంటది. ఇక నడుములు వంగొద్దామని నడువులు నొప్పి ఉంది అసలుకి. నాకు ఆపరేషన్ అయిన కాంచి అసలు నడువులు వంగలేకపోతుంది. ఎమ్మటి నడువులు వస్తున్నాయి అని అన్న ఎప్పుడు కడగలేదు. ఇదే ఫస్ట్ టైం నేనైతే ఇల్లు కడగటము. అంటే ఫస్ట్ లో వచ్చినప్పుడు అయితే ఇల్లు కడిగినా మళ్ళీ ఇది రెండోసారి ఇల్లు కడగటం అంతే. ఇంక ఎప్పుడైనా ఇల్లు తుడుచుకునేదాన్ని. మా అమ్మ అప్పుడప్పుడు వచ్చినప్పుడు అయితే ఇల్లు కడిగేసేది, పిలిపించేదాన్ని దగ్గరే కాబట్టి మా అమ్మ అట్ట 1 month ఒకసారి వచ్చి ఇల్లు కడిగేసి వెళ్ళేది. ఇక మిగతా రోజులంతా నేనైతే ఇల్లు అయితే తుడుచుకునేదాన్ని. ఇల్లు కడగాలంటే ఎంత పెద్ద టాస్క్ అనిపించిద్ది ఈ మోటార్ తో కాబట్టి ఎమ్మట్లోనే అయిపోయింది. ఒక 1/2 hour ఇల్లు మొత్తం అయితే కడుక్కున్నాను. బయట రేకులు ముందు కూడా కడిగేసినాను. ఎమ్మట్లో అయిపోయింది ఒక అర్ధ గంటలలో అయితే మొత్తానికి. ఇల్లు కడిగినాక ఒంట్లో అంతా ఎంత హ్యాపీగా ఉంది, ఎంత ఫ్రీగా అనిపించింది. ఇల్లు అంతా కడిగేసినాక అసలు చికాకంతా పోయింది అనిపించింది నాకైతే. లేకపోతే సచ్చ మురికి ఎక్కడికక్కడ మురికి ఉంది. అసలు ట్యాప్ పెట్టి కడుగుతుంటే మంచి మురికి అయితే పోయిందంటే అంతకుముందు మా అమ్మ కడిగింది ఒక 10 days అవుతుంది అనుకుంటా. మళ్ళీ ఆ మురికి అయితే అయింది. ఎందుకంటే పిల్లగాళ్ళు ఆడుకుంటూ ఉంటారు కాబట్టి మంచిగా ఎప్పటికప్పుడు కడుక్కుంటూ మురికి అనేది పోయింది. నేను వీక్ లో 2 సార్లు తుడుస్తా కానీ తుడిచినట్టే అనిపించదు. ఈసారి కడుగుతే ఎంత మంచిగా అనిపించింది అయితే. ఇల్లు అయితే ఎంత నీట్ గా ఉందో నాకైతే బాగా అనిపించింది. ఈసారి అయితే మంచిగా ఇట్లా ట్యాప్ పెట్టి అయితే కడుగుతాను ఇల్లు మొత్తానికి. ఈ మధ్య వీడియో అయితే లెంత్ ఎక్కువ అయితే పెడుతున్నా కదా, కొద్దిగా మీరు చూస్తూ ఉండండి. కొద్దిగా ఎక్కడ గ్యాప్ ఇవ్వకోకుండా లాంగ్ వరకు. ఇంతేనండి నా వీడియో. ఇంకా ఈ వీడియో చూసిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి. వీడియో ఎలాగుందో కామెంట్ చేస్తూ ఉండండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా అయితే షేర్ చేయండి మన వీడియోస్ కూడా అందరికీ. ముఖ్యంగా ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి, అలాంటి వీడియోస్ చేస్తాను. మీరు కామెంట్ చేస్తేనే నాకు ఎంకరేజ్మెంట్గా అనిపించింది. ఇంకా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. నాకేంటంటే ఒక కామెంట్ నన్ను ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఫీల్ అవుతాను. కాబట్టి కామెంట్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తానికైతే మేము ముందుకైతే వస్తాను. ఇంకా తప్పకుండా మంచి మంచి వీడియోస్ అయితే పెడుతాను. షార్ట్ వీడియోస్ కూడా పెడుతున్నాను, చూస్తూ ఉండండి. నా వాయిస్ ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఇంకా మంచిగా మాట్లాడటానికైతే ట్రై చేస్తాను. ఇంకా మంచిగా మాట్లాడతాను. ఇంక ఇంతేనండి మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి.